ఇవాళ కొత్త వ్లాగ్ ఏంటా అని అనుకుంటున్నారు కదా. నేను చెన్నై వెళ్తున్నానండి. దట్ ఈస్ ఫర్ యుఎస్ వీసా. చూసారా ఏం చేస్తుందో? రాగానే కాఫీలు లోటాలు లోటాలు తాగటమే. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. దిస్ ఇస్ ద బాత్రూమ్. నేను ఇందా నుంచి చాలాసేపు ఇది అద్దం అనుకొని బాత్రూమ్ ఎక్కడ అని ఎత్తుక్కున్నాను తెలుసా. స్కూల్ బెంచ్ లాగా బెంచ్ ఇచ్చాడు ఏంటండి? మాకు నమ్మకం లేదు దొరా. అమ్మా నిజంగా చదువుకునే వాళ్ళు కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయరు అనమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి శ్రీనివాస్. ఏం లేదండి, ఇవాళ కొత్త వ్లాగ్ ఏంటా అని అనుకుంటున్నారు కదా. నేను చెన్నై వెళ్తున్నానండి. దట్ ఈస్ ఫర్ యుఎస్ వీసా. మా మరదల్ది కాన్వకేషన్ ఉంది జూన్లో. సో దానికోసం అని చెప్పేసి మేము యుఎస్ వీసాకి అప్లై చేసుకున్నాం. సో ఇప్పటి నుంచి మా ప్రయాణం ఏంటి, మేము ఏమేం చేస్తాం, అక్కడెక్కడ ఏమేమి షాపింగ్ చేస్తాం, ఒకరోజు ఎక్స్ట్రా కూడా పెట్టుకున్నాను చెన్నైలో ఉండాలని. సో ఏమేమి చేస్తాం, ఏమేమి షాపింగ్స్ చేస్తాం అనేది మీతో షేర్ చేస్తామని చేస్తున్నాను. లెట్స్ గో ఇంటు ద వ్లాగ్. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే బయలుదేరామండి. క్యాబ్లో ఉన్నాం, ఆల్మోస్ట్ లైక్ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. తొందరగా వెళ్తే లాంచ్లో బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలీదు. దీని మీద అయితే ట్రాఫిక్ లేదు, ఫ్లైఓవర్ మీద లక్కీగా. సో ఎప్పుడు ఉంటుంది అనుకోండి. సో లెట్స్ సీ లక్ ఎలా ఉంటుందో. ఆల్రెడీ అన్నీ తీసేసుకున్నాం, బోర్డింగ్ అదంతా. సో లెట్స్ గో. చాలా బాగుంది కదా, షాపింగ్ చాలా ఉంది కానీ అంత టైం లేదనమాట. సో కొంచెం బ్రేక్ఫాస్ట్ అనేది తిందాము అని చెప్పేసి లాంచ్కి వెళ్తున్నాము. సో మీకు లాంచ్ కూడా చూపిస్తాను ఇవాళ. చాలా బాగుంటుంది. చల్ బాగున్నాయండి. ఇక్కడ ఒక 2-3 బ్యాగులు కొనుక్కుంటే చాలే. ఇన్ని షాప్స్ ఇంత చూసిన తర్వాత మనసు ఆపుకొని వెళ్ళిపోవడం అంటే అది ఎంత నరకమో తెలుసా మీకు. కేవలం ఒక ఆడ మనిషికే తెలుస్తుంది అనమాట. ఓకే, భలే ఉంది కదండి. ఎయిర్పోర్ట్. సో ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయిందండి. లేట్ చేసేసామన్నమాట. లాంచ్లోకి వెళ్ళగానే బోర్డింగ్ అని పెట్టారు. సో వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ అయిపోయిందని ఇంకా వచ్చేసామండి. తినలేదు, ఆకలి అని అంత హడావిడిగా వెళ్ళిపోయి ఏమీ తినకుండా అయిపోయింది. సో చూద్దాం, ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఏమన్నా దొరికితే తిన్నాము. ఇక్కడ బోర్డింగ్ కదా, ఇక్కడ కనీసం ఏమైనా తినాలి ఇక్కడ అన్నా కూడా టైం లేదు. కొంచెం ఇవాళ ఎంత స్టార్ట్ అయినా అర్లీగా స్టార్ట్ అయినా లేట్ అయిపోయింది. ఇండియన్ పంక్చువాలిటీ. వాళ్ళిద్దరు దిగుతున్నారు. అసలు వాయిస్ అస్సలు రావట్లేదు అనుకుంటా. ఇక్కడ చాలా గాలి వస్తుంది, ప్లస్ ఈ ఫ్లైట్ సౌండ్కి ఏమి ఇదవ్వట్లేదు. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఫ్యామిలీ ట్రిప్ అనమాట. బోర్డింగ్
బోర్డింగ్ అవుతూ ఉందండి. చాలా పెద్ద క్యూ ఉంది. ఇప్పుడు నేను ఈ క్యూలో చూసుకొని ఫ్లైట్ ఎక్కేటప్పటికి ఫుల్గా కాదు, ఈ ఎండ భయంకరంగా ఉంది అండి. సమ్మర్ వచ్చేసింది ఫుల్గా. ఎప్పుడు చూడలేదు. ఓ మై గాడ్, గాలి భయంకరంగా ఉంది. అసలు అమ్మాయి మాట చేయడం అది గాలి అంటే ఇష్టం అంట, గాలి పిల్ల. వెళ్ళడానికి చాలా భయపడతా. సో లెట్స్ గో ఇన్సైడ్. విండో సీట్ కొట్టేసేసి నాకు అన్యాయం చేసింది అనమాట. సో దిస్ ఇస్ రియలీ పెద్దగా మాట్లాడితే బాగుంటుంది. నేనే చిన్నగా మాట్లాడుతున్నాను, నాకు చెవులకు ఏమి జోకేసావా? To close the window shades and open the air vents after the doors open. Please check the seat pocket for any personal belongings like earphones or spectacles. Do remain seated until the aircraft comes to a complete stop and the seatbelt sign is switched off. Open the overhead bins carefully and ensure you have the right bag with you. For your own safety, please maintain safe distance while deplaning. Thank you for flying with Indigo. See you next time. ఏమీ వినిపించట్లేదు. నేను ఏం మాట్లాడుతున్నానో వినిపించట్లేదు. మేమిద్దరం ఎంత పెద్దగా మాట్లాడుతున్నామో అయినా కూడా May I have your attention, please, requesting all passengers to kindly remain seated with the seatbelt fastened. Thank you. పెద్దగా మాట్లాడాలి ఆసియా. ఫ్లైట్లో మొత్తం పెద్దగా మాట్లాడు, వినిపించి మాట్లాడదు ఎవరికి వినపట్లేదు. అదే ఫ్లైట్లో మొత్తం అరుపులు ఉన్నాయి. సో డిస్టర్బెన్స్ యా, బట్ వ్యూ చాలా బాగుంది. మా మమ్మీకి 55 మినిట్స్ అయినా కూడా అయ్యో అప్పుడే అయిపోయిందా అని ఇప్పుడే రియాక్షన్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ చేసాను బ్లాగ్. మా మమ్మీ ఎయిర్పోర్ట్లో కూడా ఏం లేదు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఏం లేదు, ఫ్లైట్లో ఏం లేదు. ఇక్కడ కూడా నన్ను కాఫీ సంపూర్ ఉంటుంది తెలుసు కదా, మా అమ్మ పిచ్చి కాఫీ. ఇది బాగుంది చూడు, పడవ. చెన్నై రాగానే కొంచెం ఊరు దాటగానే కొంచెం ఓపిక వచ్చింది లాస్ట్ ఎమ్మో. ఎవరికైనా కూడా మన ఊరు దాటగానే అది అలా అన్నమాట. వేషాలు ఓరి నీ ఏసాలు.
లాస్యా. సో ఇది మా రూమ్. చాలా Get in. బాగుంది. ఎస్, సో అంటే నాకు ఇలా మరి ఇది యాక్చువల్లీ లాస్యాది అండ్ వాళ్ళ నాన్నమ్మ రూమ్. సో ఇప్పటి వరకు మీకు మా ఫ్యామిలీలో స్పెషల్ మెంబర్ని ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. సో ఇవాళ మీకు మా అత్తయ్య గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో మేమందరం ఫ్యామిలీ ట్రిప్కి వచ్చామన్నమాట. ఫ్యామిలీ ట్రిప్ ఇన్ ద సెన్స్ యుఎస్ వీసా దానికోసం అందరం కలిసి వచ్చాం. ఎక్కడికి వెళ్ళా అందరం ఫ్యామిలీ అందరం కలిసే వెళ్తాం. సో ఇంతవరకు మీరు మా అత్తయ్య గారిని చూడలేదు కదా. సో ఇప్పుడు మీకు మా అత్తయ్య గారిని పరిచయం చేస్తాను. మా నాన్నమ్మని ఈ రోజు పరిచయం చేయబోతున్నాము ఈ వీడియోలో. సో మై గ్రాండ్ మదర్ అండ్ హర్ నేమ్. సో మా అత్తయ్య గారు అంటే మా శ్రీనివాస్ గారి వాళ్ళ మదర్. సో మేము నలుగురం అని చెప్పాం కదా. సో మా మెయిన్ మా నెంబర్ 1 అనమాట. ఫోర్త్ మెంబర్. యా, మా నెంబర్ 1. సో వీఆర్ 4 అండ్ మీకు కొత్త పార్ట్నర్, మా కొత్త బేబీని కూడా చూపించాం కదా, రాకీ గాడు. లాస్ట్ వీడియోలో మీకు మా రాకీని కూడా ఇంట్రడ్యూస్ చేశాను కదా. ఈసారి మా రాకీ గాడి మీద కూడా వీడియోస్ చూపిస్తా. అండ్ అత్తయ్య హాయ్ చెప్పండి. సో మేమందరం వీసా ఇంటర్వ్యూ కోసం వచ్చేసాం. ఇది వాళ్ళిద్దరి రూమ్ అన్నమాట, నానమ్మ మనవరాల రూమ్. సో దే గోనా ఎంజాయ్. సో వాళ్ళిద్దరికంటే సెపరేట్ బెడ్స్ అంట, ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి. ఇలాంటి చల్లగా ఉంది. ఇక్కడ ఏసీ కూడా లేదు, కానీ అక్కడ ఏసీ సీక్రెట్ ఏసీ అని పెట్టారు. ఎక్కడ నేను తిరుగుతూ అది సీక్రెట్ ఏసీ అంటారా? సీక్రెట్ ఏసీ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏసీ అంటే బాక్స్ టైప్ లో ఉండాలి. లాస్ట్ అక్కడ కాఫీ ఉందేమో చూడవా ప్లీజ్. నేను మా వద్దు ఇప్పుడేం వద్దు, కాసేపు ఆగి తాగుదాం. వాటర్ కూడా ఉంది. పిచ్చండి అసలు. ఎన్నిసార్లు చెప్తావే మా అమ్మ కాఫీ పిచ్చి అని? ప్రతిసారి అమ్మ కాఫీ పిచ్చి, అమ్మ కాఫీ పిచ్చి. ఫస్ట్ మీకు ఫ్రిడ్జ్ టూర్ లో చూపించాను కదా, పాలు మొత్తం ఫ్రీజర్ లోనే ఉంటాయి. అది కూడా మా అమ్మకి, నాకు కాదు. తాగననుకోండి. అదిగో బాగుంటాయి అయితే. ఇప్పుడు ఇట్లానే చేస్తా, మంచి వాటర్ పెడతారు. సో ఇది ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ లేకుండా గాజు బాటిల్స్ ఇస్తున్నారు. దిస్ ఇస్ రియల్లీ నైస్ అండి. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ ఇది లేకుండా గాజు బాటిల్స్ లో వాటర్ పెట్టారు. ఐ లైక్ ఇట్. చాలా నైస్, బాగుంది. మినరల్ వాటర్ కూడా ఇలా రావడం అంటే గుడ్. ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయమన్నారు కదా. సో బాగుంది రూమ్ అయితే, నాకు నచ్చింది. అండ్ దిస్ ఇస్ ద బాత్రూమ్. నేను ఇందా నుంచి చాలాసేపు ఇది అద్దం అనుకొని బాత్రూమ్ ఎక్కడ ఎత్తుక్కున్నాను తెలుసా. సో దిస్ ఇస్ ద బాత్రూమ్. చాలా బాగుందండి రూమ్ అయితే. నాకు ఒక యాప్లో ఆఫర్లో వచ్చింది. సో ఆన్లైన్ చాలా యాప్స్ ఉంటాయి కదా, మీరు కూడా అట్లా చెక్ చేసుకోండి. ఆన్లైన్ యాప్స్లో అయితే మనకి మంచిగా ఆఫర్లో వస్తుంది అనమాట. మా రూమ్కి వెళ్దాం అనమాట. వాళ్ళిద్దరిది ఆ రూము. సో మాది ఏ రూమో చూపిస్తాను. మా ఆయన లాక్ చేసుకొని కూర్చున్నారండి, మేము మమ్మల్ని గెట్ అవుట్ అన్నట్టు. ఏది మా రూమ్ అండి. ఇది మా మమ్మీ వాళ్ళ రూమ్ అన్నమాట. సో చాలా హాయిగా ఉంది. ఇదేంటండి మా రూమ్ లో చైర్ ఇవ్వలేదు కూర్చోడానికి, బెంచ్ ఇచ్చారు. బెంచ్, స్కూల్ బెంచ్ లాగా బెంచ్ ఇచ్చాడు ఏంటండి? ఇక్కడ సీక్రెట్ డ్రావర్ ఉంది చూడండి. ఓ సీక్రెట్ డ్రావర్. నాకు ఇది వద్దండి, నాకు వేరేది కావాలండి. ఐ వాంట్ చైర్స్ అండి. ఆపోజిట్ ఉంటే ఆపోజిట్ ఇవ్వాలండి. లేదండి మేడం. హే నాకు ఇది కావాలి రూమ్. ఇది బాగుంది, నేను హోంవర్క్ చేసుకోవాలి. మాకు నమ్మకం లేదు దొరా. అమ్మా నిజంగా చదువుకునే వాళ్ళు కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయరు అనమాట. ఏ బాగుంది. మా బాత్రూమ్ కూడా ఇలానే అద్దంలానే ఉంది. ఎస్, ఈ రూమ్ లో కూడా వాష్రూమ్ ఇట్లానే గ్లాసెస్ తో ఉంది. బట్ బాగుంది అండి వాష్రూమ్స్ ఇలా ఉండడం. చూసారా ఏం చేస్తుందో? రాగానే కాఫీలు లోటాలు తాగటమే. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. పొద్దున లాంజ్కి వెళ్దామంటే వాళ్ళు బోర్డింగ్ అన్నారు. లాంజ్ అనుకొని అక్కడికి వెళ్ళిపోగానే
ఫుడ్ కూడా లేకుండా పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఆకలి వేస్తుంది కదా. అలాంటప్పుడు తొందరగా బయలుదేరాలి. గంటలు గంటలు చేస్తామని చెప్పి చూసావా లేడీస్లు, అలాంటి లేడీస్లో ఒక లేడీస్ నువ్వు. ఆల్వేస్ లేట్ లేట్ లేట్. నేనంట You are late, లతీఫ్. మేము పని మొత్తం చేసేది మేము అన్న వాళ్ళు లేట్ అంట. ఒక్కసారి మాలాగా పని చేసి చూపించేయమని చెప్పండి అందరూ. మనందరము మనం పని చేస్తుంటే ఈ మగాళ్ళకి బాగా ఎదిగిపోయింది కదా. ఒక్కసారి పని చేసి చూపించండి. అన్నీ సర్ది మొత్తం పేపర్ వర్క్ దగ్గర నుంచి అన్నీ చేసుకొని రెడీ చేసుకొని అందరినీ తీసుకొని వస్తే నేను లేట్ అంట. ఇంకా అంతకంటే ఫాస్ట్గా ఎవరు చేయలేరండి. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం తినడానికి. నేను మా మమ్మీని బెగ్ చేసి అడిగాను, ఇక్కడే తిన్నాము లేదా బాగా అంట. అమ్మో చాలా ఎండగా ఉందండి. సో బట్ దిస్ ఇస్ రియలీ నైస్. లోపల చల్లగా ఉంది. నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా అందరూ ప్రిపేర్డ్గా తినడానికి వెళ్తున్నాం. మా అమ్మాయి ఆల్రెడీ ఏదో వేస్తుందండి. యా వీ హ్యావ్ కార్న్ఫ్లేక్స్, చాకోస్ ఉన్నాయి, డోనట్స్. బ్రేక్ఫాస్ట్ అయితే బాగుందండి, నచ్చింది. ఓ ఇది రాగి అంబలి కూడా ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ప్రెటీ హెల్దీ. అండ్ వీ హ్యావ్ ఏలే, వీ హ్యావ్ పంప్కిన్ హల్వా అంట అండి, సాంబార్. ఓ కాంటినెంటల్ ఆల్సో వీ హ్యావ్. చాలా ఉన్నాయండి. అండ్ రవ్వ ఉప్మా, ఎగ్స్ అండ్ చికెన్ స్టాక్ వరకు. వావ్, సచ్ ఎ హ్యూజ్ స్ప్రెడ్. ఇది బాగుందండి. నిన్న లంచ్లో మమ్మల్ని డిసప్పాయింట్ చేసిన. అండ్ దిస్ ఈజ్ అ గుడ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా లైఫ్ కౌంటర్స్లో దోశ అవి కూడా ఉన్నాయట. సో ఎలా ఉన్నాయో అన్ని దోశలు ఉంటాయి. కారం దోశ, ఘీ దోశ, నీరు దోశ అన్నీ ఉన్నాయట. సో మా వాళ్ళు ఆల్రెడీ వచ్చి మా ఆయన స్టార్ట్ చేస్తారు. సో మా అమ్మాయి వెళ్ళి తెచ్చుకోవడానికి రెడీ అవుతుంది. సో ఇలా జరిగిందండి మా బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. యాక్చువల్లీ నిన్నంత డిసప్పాయింట్మెంట్ చెప్పారు కదా మీకు, నేను చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నా. సో నిన్నంత డిసప్పాయింట్మెంట్ లేదు. సో బట్ నిజం చెప్పాలంటే ఇవాళ చాలా చాలా బాగుంది. డిసప్పాయింటెడ్ కాదు, వెరీ మచ్ హ్యాపీ. హెవీ బ్రేక్ఫాస్ట్ అయింది. సో అలా బాగానే ఉంది. హెవీ బ్రేక్ఫాస్ట్ అయిందని మొహంలో తెలిసింది, ఎందుకంటే ఆల్రెడీ నిద్రపోతున్నాం. నిద్ర వస్తుందండి. అంత తిండి తింటారు ఎవరన్నా, కానీ తప్పదు. రెడీ అయ్యి ఇప్పుడు మళ్ళీ వీ హ్యావ్ టు గో ఫర్ బయోమెట్రిక్స్. సో రెడీ అయిపోదాము. సో ఇది మా హోటల్ రూమ్ టూర్ అండ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ అంతా ఇలా జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, నెక్స్ట్ అప్డేట్స్తో, నేను చెన్నైలో ఇంకా ఏమేమి చూస్తాను ఏంటి అనే దాంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతి శ్రీనివాస్.